ఇప్పటి వరకు ఈ విషయంపై నేను మాట్లాడకపోయినప్పటికీ, ఇది ఆసక్తికరమైన అంశం. మంచి చెడులు రెండూ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. ప్రతి సమాజం, ప్రదేశం, దేశంలో మాత్రమే కాక, ఇవి రెండూ కాలంతో కూడా సంబంధం కలిగి ఉంటాయి. చిన్నతనంలో నేను ఆటలాడుకునేవాణ్ణి. నాన్నగారు కూడా వెళ్లి ఆడుకుని రమ్మనేవారు. ఎందుకంటే చిన్నతనంలో ఆడుకోవడం ఒక మంచి విషయం. వృద్ధాప్యంలో ఆటలాడడం అంత మంచి విషయం కాదు. ఇవి కేవలం కాలం, ప్రదేశంతో మాత్రమే కాదు, హృదయం యొక్క మంచితనానికి సంబంధించినవి కూడా. మంచా, చెడా అన్న విషయాన్ని మీ హృదయం గ్రహిస్తుంది. చిన్న పిల్లలకు కూడా మంచి చెడుల మధ్య అంతరం తెలుస్తుంది. जब छोटे थे छोटे నా మనవడు, మనవరాలు పాలు గాని, లేక నీళ్లు కానీ తాగేటప్పుడు వారి చేతిలోని బాటిల్ లేదా గ్లాస్ కింద పడితే ఏదో జరిగింది అన్న విషయం వారికి అర్థమై ఏడవడం మొదలుపెడతారు. ఎందుకేడుస్తారు అంటే ఏదో జరిగిందని వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ తప్పు జరిగిందన్న విషయం అందరికీ అంతరంగంలో తెలుస్తుంది. నీవు తప్పు చేశావు అని ఎవరో బయట వ్యక్తి వచ్చి చెప్పవలసిన పని లేదు. తప్పు చేసినా కానీ ఆ తప్పును స్వీకరించగల ధైర్యం ఉండాలి. చెడు అన్న విషయం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. प्रॉब्लम कम्स जब कुछ अच्छा होता है तो అయితే సమస్య ఎక్కడ వస్తుంది అంటే, మంచి చేసినప్పుడు నేను చేసిన పని మంచిదా కాదా అన్న విషయం కూడా అర్థం కాదు. కానీ తప్పు జరిగితే మాత్రం ఆ విషయం వెంటనే అర్థమైపోతుంది. इसलिए అందువల్ల మనస్సుతో తీసుకున్న నిర్ణయం, హృదయం సహాయంతో తీసుకున్న నిర్ణయం, ఈ రెండింటినీ ముందుగా మనం అర్థం చేసుకోవాలి. जब भी आपको घर में देखना, आपको जब भी कंफ्यूजन होगा या किसी समस्या पे आपको विचार ఇంట్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి లేదా ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలి అనుకుంటే, మీ అమ్మనో, సోదరినో, మీ ధర్మపత్నినో సలహా అడిగితే 2-3 నెలల నుండి మీరు సతమతం అవుతున్న సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. అక్క చెల్లెళ్ళు మీరు ఇది సమస్య అని పూర్తిగా చెప్పకముందే వారు మీ సమస్యకు పరిష్కారం చెప్పేస్తారు. डू यू नो द रीजन? కారణమేంటో మీకు తెలుసా? మనం బుర్రని ఉపయోగిస్తాము. వాళ్ళు హృదయాన్ని ఉపయోగిస్తారు. సమస్యను వారు ఇట్టే పట్టేస్తారు. అందుకే మన హృదయాన్ని జాగృతపరచవలసిన అవసరం ఉంది. తార్కిక మనస్సును మధ్యలోకి లాగకండి. తార్కికమైన మనస్సు చేసే ప్రతి మంచి ఆలోచన హృదయంతో సమ్మిళితం చెందుతుంది. నిర్ణయం సరైందైతే మనస్సు, హృదయం రెండూ సమన్వయంతో ముందుకు సాగుతాయి.